ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు రిమాండ్ ఖైదీగా తన జీవితంలో ఒక భాగాన్ని అనుభవించినటువంటి వ్యక్తి అనారోగ్య కారణాలతో హైకోర్టు ద్వారా బెయిల్ పొందిన తర్వాత సుప్రీంకోర్టులో ఇప్పటికీ కూడా 17A అనేటటువంటి సెక్షన్ వర్తిస్తుందా లేదా అనేటటువంటి సందిగ్ధత ఇప్పటికీ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కోర్టులలో లిఖితపూర్వకంగా వాదనలు ఏవైతే వినిపించినారో తన శరీరంలోని ప్రతి ఒక్క అవయవానికి ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం ఉంది, ఆఖరికి క్యాన్సర్ కూడా వచ్చేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటిది డాక్టర్లందరూ చెప్పిన తర్వాత జరిగినటువంటి దాదాపుగా 2.5 నెలల కాలం వారు ఏదైతే ప్రచార బాధ్యతల మీద వేసుకున్నారో ఎక్కడా ఇటువంటి సంకేతాలు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అనరాని మాటలు కూడా నోట్లోంచి వచ్చాయి. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపితే ఏమవుతుందనేటటువంటి ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ కూడా వెళ్ళారు. దానితో పాటుగా మీ అమ్మ మొగుడిచ్చినాడా, మీ నానమ్మ మొగుడిచ్చినాడా అనేటటువంటి దుర్భాషలు కూడా మాట్లాడినారు. అదే రకంగా వారి మీద దాడి జరిగినప్పుడు వారే తిరిగి రాయితో కొట్టుకున్నారనేటటువంటి నీలాపనిందలు వారి మీద వేశారు. అంతా అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత కండిషనల్ బెయిల్ మీద వారు ఏదైతే బెయిల్ మీద ఉన్నారో దానిలో కనీసం మినిమం ఒక చట్టానికి తగినటువంటి గౌరవం ఇచ్చేటటువంటి ప్రాసెస్లో ఏపీసీఐడి అనుమతి తీసుకుని మాత్రమే విదేశాలకు వెళ్ళాలనేటటువంటి కొద్దిగా కూడా దానిలో ఆ రకమైనటువంటి ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకోలేదు ఆయన. ముందుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరికి చెప్పా పెట్టకుండా వారి యొక్క పుత్రరత్నం గారు వారి భార్యతో కలిసి జంప్ అయిపోయినారు. ఏ దేశానికి జంప్ అయినారో మనకు తెలియదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన భార్యతో కలిసి అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారని వారికి సంబంధించినటువంటి మీడియాలో ప్రచారాన్ని నిర్వహించుకున్నారు. చివరికి ఎవరికి చెప్పా పెట్టకుండా వారు కూడా తెల్లవారుజామున జంప్ అవటం అనేటటువంటిది మనం చూసాం. తర్వాత జరిగినటువంటి ఆ సంఘటనలు కనుక మనం చూస్తే ఇమిగ్రేషన్ అధికారులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆపినారు. మీరు తీసుకున్నటువంటి కండిషనల్ బెయిల్ ఏదైతే ఉందో అది కోర్టుల అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే మీరు విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి నిబంధనని వారి దృష్టిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. సో చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క అడ్వకేట్స్ ద్వారా వారికి సంబంధించినటువంటి లాయర్లందరూ కూడా ఇమిగ్రేషన్ అధికారులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. చివరికి ఏపీసీఐడిని సంప్రదించిన తర్వాత వారికి ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్లో విదేశాలకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క అనుమతి తీసుకోవాలని మెన్షన్ లేకపోవటం వల్ల వారికి చివరికి అనుమతి ఇచ్చారు. అనుమతి తీసుకోవటం కంటే ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చట్టాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలో చాలామందికి ఉద్బోధ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఏ రకంగా నీతివంతంగా పరిపాలన చేయాలి, ప్రజల యొక్క సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించాలని గంటల తరబడి రివ్యూ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తను ఉన్నది కండిషనల్ బెయిల్ మీద మాత్రమే, అది కూడా అనారోగ్య కారణాలని చూపించి నేను తీసుకున్నటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్కి నేను అర్హున్నా కాదా అనేటటువంటిది ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందనేటటువంటి విషయం వారికి తెలుసు. దానితో పాటుగా ఇన్నర్ రింగ్ రోడ్లో వ్యవహారాలు కానీ లేదా ఫైబర్ నెట్ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఏపీసీఐడి వారికి నోటీసులు ఇచ్చింది. సో ఆ నోటీసుల్లో వారి అనుమతి తీసుకోకుండా బయట ప్రాంతాలకు వెళ్ళడానికి వీల్లేదనేటువంటి నిబంధనలు వారు పెట్టుంచారు. అయినా సరే వారి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినారు. ఎందుకు ఈ రకంగా ఎవరికీ చెప్పకుండా లేదా తనంతటి వ్యక్తి మరొకరు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను చట్టానికి అతీతుణ్ణి అనేటటువంటి భావన ఎందుకు చంద్రబాబు నాయుడులో కలిగింది? చంద్రబాబు నాయుడే కాకుండా వారి యొక్క పుత్రరత్నానికి కానీ లేదా వారి యొక్క పార్ట్నర్గా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్కి కానీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఉండేటటువంటి ఏ చట్టం మీద కూడా ఎందుకు ఈ రకమైనటువంటి అగౌరవంగా వారి యొక్క బిహేవియర్ ఉంటుందనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం. దానితో పాటుగా ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉండేటటువంటి వారి యొక్క పిఏ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఏపీసీఐడి నిరంతరం చేసేటటువంటి ఆరోపణల ప్రకారం పిఏ శ్రీనివాస్ ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియకుండా అమెరికా దేశంలో, అది కూడా తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లోనే వారు అక్కడ తలదాచుకున్నారనేటటువంటి ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు.
సో చంద్రబాబు నాయుడు గారు ఎవరి అనుమతి తీసుకోకుండా తను ఏదో మన దేవుళ్ళని సందర్శించేటటువంటి నిమిత్తం తీర్థయాత్ర చేస్తున్నాననేటటువంటి మాటతో ఎవరికీ తెలియకుండా పిఏ శ్రీనివాస్తో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడటం కోసమని తను వెళ్ళిపోయినాడా? అదే రకంగా లోకేష్కి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి కిలారి రాజేష్, అతను కూడా చట్టానికి దొరకకుండా ఏమాత్రం చట్టాన్ని లెక్క చేయకుండా ఇప్పటికీ బయటికి వెళ్ళిపోయినాడు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అమెరికా దేశంలోనే ఉన్నారనేటటువంటి వాస్తవాన్ని ఏపీసీఐడి పదే పదే చెప్తోంది. వారిని కలవటం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళ్ళాడనేటటువంటి ఆ ఆరోపణలు ఏదైనా వాస్తవం ఉందా? ఏవైనప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల తర్వాత నిరంతరం సమీక్షలకి చేయడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ ఎక్కడా ఏ రకమైనటువంటి సమీక్షలు చేయకుండా, ఎవరితోనూ డిస్కస్ చేయకుండా, ఎన్ని గెలుస్తాను అనేటటువంటి వాటితో అంతరంగిక సమావేశాలు ఎక్కడా కూడా చేయకుండా ఎన్నికల తర్వాత ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితిని ట్యాకిల్ చేయటం కోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే విదేశీ ప్రయాణం అనేటటువంటి పెట్టుకున్నారా? ఎక్కడా కూడా పుణ్యక్షేత్రాలను మాత్రమే దర్శించేటటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడికి బిల్డప్ ఇచ్చి ఎక్కడా ఎవరి నోటీసులోకి లేకుండా అర్ధాంతరంగా వారు విదేశాలకు వెళ్ళిపోవటం అనేటటువంటిది, దానికంటే ముందుగానే ఎవరికీ చెప్పకుండా పుత్రరత్నాన్ని భార్యా సమేతంగా పంపించటం అనేటటువంటిది ఏదైనా చాలా దూరదృష్టితో చేసేటటువంటి ఆలోచనలుగానే మనం పరిగణించాలా? చూద్దాం రాబోయేటటువంటి కొన్ని రోజుల్లో వీరి యొక్క మూమెంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఎవరెవరిని కలుస్తున్నారు అనేటటువంటి వాటి మీద కూపీ లాగడానికి చాలామంది మీడియా మిత్రులందరూ కూడా వారి వెనకాల ఉన్నట్టుగానే మనకు తెలుస్తోంది. సో చంద్రబాబు నాయుడు గారు కనీసం తన పిఏ శ్రీనివాస్ని కలిసి భారతదేశానికి రమ్మనమని ఏమైనా అడ్వైజ్ చేస్తారా? లేదా ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నాశనం చేసేటటువంటి కార్యక్రమాల్లో ఏమైనా ముందుకు వెళ్తారా? చూద్దాం. ఏపీసీఐడి ఏదైతే ఆరోపణలు చేస్తూ వచ్చిందో, ఏపీసీఐడి అనుమతి కూడా తీసుకోకుండా ఇక్కడి నుంచి ఏదైతే వారు విదేశాలకు ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినారో దానిలో ఉండేటటువంటి అంతర్ధానంగా మిగిలి ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొద్ది రోజుల్లో బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి.